ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ ఆరాధన కార్యక్రమంలో చివరి వర్తమానంలోనికి మేము ప్రవేశించుటకు మీరు ఇచ్చినటువంటి చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వినివారు మాత్రముగా మేము ఉండక ప్రతి మాటను ఆలకించడం మాత్రమే కాదు, ఆలోచిస్తూ మా హృదయం అనే పలకపై ముద్రించుకొని ఈ వాక్య ప్రకారంగా జీవించుటకు ఈ కొన్ని మాటలను మేము సద్వినియోగపరచుకునేలాగున మా హృదయాలను మీ జ్ఞానంతో నింపమని మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యాప్రాల్లో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో ప్రతి వారం మనము వాక్యాన్ని ఆధారం చేసుకుని చక్కని సందేశాలు, మన జీవితానికి అవసరమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇంతకుముందు ఆరాధన కార్యక్రమంలో ఒక అంశాన్ని తీసుకుని మనకు సమయం లేకపోవడం చేత సగం మాత్రమే మాట్లాడుకొని దాన్ని ఈరోజు కొనసాగించుటకు దాన్ని మనం కేటాయించుకుంటున్నాం. మరి ఏంటి మనం మాట్లాడుకున్న అంశం గత ఆరాధనలో? ఏదెనులో తల్లి పాఠాలు. ఇది మనం మాట్లాడుకున్న అంశం. అది మొదటి భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు రెండవ భాగం మాట్లాడుకుంటున్నాం. కానీ దాని గురించి ఒక రెండు మాటలు చెప్పి నేను రెండవ భాగంలోనికి ప్రవేశిస్తాను. ఏదెనులో తల్లి పాఠాలు, ఇది మన అంశం. ఈరోజు రెండవ భాగం. కానీ మొదటి భాగంలో మనం ఏం మాట్లాడుకున్నాం అనేది ఒకసారి చెప్పడం నా బాధ్యత అని భావిస్తున్నాను. ఏదెనులో తల్లి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హవ్వమ్మ గారు అన్న సంగతి మనకు తెలుసు. హవ్వమ్మ గారు మనకేమైనా పాఠాలు నేర్పిస్తున్నారా ఏదెనులో నుండి అని చూస్తే దానికి ఒక చిన్న స్పష్టత నేను ఇవ్వడం జరిగింది. ఏదెనులో తల్లి పాఠాలంటే ఆ తల్లి ద్వారా దేవుడు నేర్పుతున్న పాఠాలు అన్న క్లారిటీని మనం పొందాం లాస్ట్ ఎపిసోడ్లో లేదా లాస్ట్ పార్ట్లో. ఏదెనులో ఈ తల్లి తన జీవితాన్ని దేవుడు మన ముందుంచి మనకు నేర్పిస్తున్న పాఠాలు అని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఏదెనులో ఆవిడను చూసి ఒక 6 పాఠాలు మనం నేర్చుకుందాము ఈ యొక్క అంశము ద్వారా అని మనం మాట్లాడుకున్నాం. ఆ 6 పాఠాలలో 3 మాట్లాడుకున్నాం మొదటి భాగంలో. ఈరోజు మనము 4, 5, 6 మాట్లాడుకోబోతున్నాం. కానీ ఆ 3 పాఠాలు ఏంటో కూడా ఒకసారి నేను ఒక్క ముక్కలో చెప్పే ప్రయత్నం చేసి కొనసాగింపుగా రిమైనింగ్ పాఠాలు కూడా మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. అందులో మొదటిది, ఒక విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో ఏది జరిగినా కూడా వెంటనే అలాంటి పరిస్థితి నాకెందుకు సంభవించదు, అలాంటి పరిస్థితులలో నేనెందుకు ఉండను అని మనము మన జీవితాన్ని ఆ యొక్క స్థానంలో ఉంచుకొని పరిశీలించుకుంటే మన జ్ఞానవంతులం అవుతాం. ఆ విషయాన్ని తెలియజేయడానికే పౌలు గారు గలతీ పత్రికలో చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేశాను. ఈరోజు ఆ వచనంతోనే మనము ప్రారంభించి ముందుకెళ్దాం. ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము తెరచి అందులోని ప్రారంభపు మాటలను ఒకసారి చూసి నేరుగా మరింత వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము నుండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకోవాలి. అది పాయింట్ ఇక్కడ. అంటే మన కళ్ళ ముందు ఎవరైనా కూడా పడిపోయిన పరిస్థితిలో ఉంటే వారిని చూసి మనం ఏదో అవహేళన చేయడము, ఎగతాళి చేయడము, అవకాశం దొరికింది కదా అని దుమ్మెత్తిపోయడం కాదు. కానీ మనకు వాక్యం నేర్పిస్తున్న గొప్ప విషయమే ఆ వ్యక్తిని చూసి నీ స్థితిని నువ్వు ఒక్కసారి పరిశీలించుకో. ఇంతకుముందు మనం ఒక మాట చెప్పాను, మనందరం కూడా మనుషులమే, మనందరం కూడా మానవులమే. కింద పడితే అది నీకైనా నాకైనా ఎవరికైనా దెబ్బ తగలడం అనేది సాధారణం, సహజం. నువ్వు పడితేనే నీకు దెబ్బ తగులుతుంది, నాకు దెబ్బ తగిలే బాడీ కాదు నాది అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఒక బండి వేగంగా నడిపి యాక్సిడెంట్ అయ్యి కింద పడితే అలా వేగంగా నడిపితే నాకు కూడా అలాంటి ప్రమాదం జరుగుతుందని ఆలోచించేవాడు బుద్ధిమంతుడు అవుతాడు. కానీ నీకైతే దెబ్బ తగిలింది కానీ, నీకైతే గాయమైంది, నీకైతే కాలు విరిగింది కానీ నాకైతే అయ్యేది కాదు, నాది ఐరన్ బాడీ అనుకుంటే పొరపాటు. కనుక జ్ఞానవంతులకు
అజ్ఞానులకు ఉన్నటువంటి తేడా అది. మరి ఏదైనా వనంలో అమ్మగారు ఏం చేశారు, హవమ్మ గారు అంటే సండే స్కూల్ చంటివాడు కూడా చెప్పే మాటే, పండు తెంపి ఆవిడ తప్పు చేసింది. ఊహ తెలిసినప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం తన గురించి. కానీ ఆవిడ పండు తెంపింది, పాపం చేసింది, ఆజ్ఞ అతిక్రమించిందని ఎప్పుడు ఆవిడ గురించి మాట్లాడుకున్నా కేవలం తనను మాత్రమే చూసుకోకుండా నా జీవితంలో, తన జీవితంలో జరిగినటువంటి పరిస్థితి ఒకవేళ నా లైఫ్లో కూడా జరుగుతుందా అని పరిశీలించుకోవడం మన కర్తవ్యం, మన ధర్మం. అది ఈ పాఠాలు వింటే మనకు అదే అర్థమవుతుంది కూడా. మరి దేవుడు ఆ తల్లి ద్వారా మనకు నేర్పుతున్న 6 పాఠాలలో మనం మాట్లాడుకున్న మొదటి పాఠం ఏమైనా గుర్తుందా? ఒకసారి దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆవిడ చేసిన మొదటి తప్పు, అఫ్కోర్స్ తప్పులు చేసింది, ఖచ్చితంగా వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆవిడ చేసిన తప్పు ఏంటి అని మనం చూస్తే, మొదటి తప్పు, ఆవిడ తనకు దేవుడు సమీపంగా ఉండేటువంటి స్థితిని గుర్తించలేకపోయింది. దేవుడు తనకు సమీపంగా ఉండడానికి తనకు ఏ స్థితిని అయితే ఇచ్చాడో ఆ స్థితిని తను గుర్తించలేకపోయింది. ఒక గీత గీసి దేవుడు ఆ గీత లోపల ఉంటే, నేను అలానే ఉంచాను నిన్ను, ఏదెనులో నిన్ను ఉంచింది నువ్వు నాకు దగ్గర ఉండాలని. గుర్తుపెట్టుకుందాం, వారు పాపం చేసిన తర్వాత ఏదెనును కోల్పోయారు. ఏదెనును వారు కోల్పోయిన తర్వాత దేవునికి దూరం అయిపోయారు. అంటే దేవునితో సహవాసం అనేది వారికి దూరం అయిపోయింది. అంటే ఏదేను అనంటే దేవుడు మనకు సమీపంగా ఉండే స్థలం అని మనం కొద్దిసేపు రూపకాలంకారంగా మనం మాట్లాడుకోగలిగితే, దేవుడు తనను ఏ వనములో అయితే ఉంచాడో ఆ వనములో నేను ఉంటేనే నేను దేవునికి సమీపంగా ఉంటాను, ఆ వనాన్ని నేను నిలబెట్టుకోవాలి, ఈ స్థితిని నేను నిలబెట్టుకోవాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన స్థితి, నేను తనకు దగ్గరగా ఉండడానికి అన్నటువంటి విషయాన్ని తను గుర్తించలేకపోయింది. దాన్ని హైలైట్ చేసి మనం మాట్లాడుకుంది ఎందుకు? ఈరోజు మన పరిస్థితి కూడా, నేను చెప్పాను లాస్ట్ టైం, మనం ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడో స్థిరపడినటువంటి వాళ్ళమై ఉండొచ్చు. మనందరం కూడా మన గత జీవితాన్ని మనం చూస్తే అసలు నిజానికి మనం దేవునికి దగ్గరయ్యేటువంటి అవకాశాలు లేని బ్యాక్గ్రౌండ్ ఏమో మనది. మన బ్యాక్గ్రౌండ్ అన్నది, మన చరిత్ర వెనకల దేవునికి దగ్గరగా ఉండేటువంటి అవకాశము లేని చరిత్రేమో. నేను పుట్టింది ఒక ప్రాంతంలో, నేను పెరిగింది ఒక ప్రాంతములో, నా బంధువులు ఇలాంటి వారు, లేదా నా కుటుంబ పరిస్థితి ఇది, దేవుడంటే తెలియని కుటుంబంలో పుట్టాను నేను. కానీ ఈరోజు దేవునికి నేను దగ్గర కాగలిగాను అని అంటే దానికి కారణం దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని ఆ స్థితిని మనం గుర్తించాలి. ఒకసారి మన గతాన్ని మనం చూసుకుందాం, మన వర్తమానాన్ని చూసుకుందాం. గతంలో ఉన్న పరిస్థితిలోనే కనుక నేను కొనసాగి ఉంటే నా జీవితంలో ఈరోజు దేవునికి దూరంగా ఉండేవాడిని, లేదా దేవుడు నాకు దొరికేవాడు కాదు అని మీరు అనుకోగలిగితే, ఒకవేళ అదే వాస్తవం అయితే, ఈరోజు మనకున్నటువంటి స్థితిని బట్టి మనం దేవుని మహిమపరచాలి. ఈ స్థితి నాకు దూరం కాకూడదు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అలా గుర్తించకుండా వర్తమాన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఇంత సువర్ణ అవకాశమును మనం గుర్తించకుండా మనం ఇంకేదో ప్రయత్నం చేసి దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి కలుగుతుందేమో, జాగ్రత్త పడదామని మొదటి పాఠాన్ని నేర్చుకున్నాం. హవ్వమ్మ చేసిన తప్పు, దేవుడు తనకు సమీపంగా ఉండే అవకాశం ఉన్నటువంటి స్థితిని ఆవిడ గుర్తించలేకపోయింది. ఇది మొదటి భాగంలో మనం మొదటి పాఠాన్ని మనం నేర్చుకున్నది. ఇక రెండవ పాఠము, ఈ అపరిచితుడు, అనామకుడు, అపవాది తన మాటల చేత హవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి ఒకప్పుడు తాను నమ్మిన వాక్యాన్ని ఈరోజు తాను నమ్మకుండా ఉండేలా చేశాడు. దానికి ఆవిడ బలైపోయింది. ఏమిటి ఇంతకు ఆ వాక్యము? ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా మరణించెదరు. అది దేవుడు చెప్పాడు. చచ్చెదరు అన్న పదం అక్కడ వాడబడింది. ఒకప్పుడు ఆవిడ నమ్మింది ఆ మాట. కానీ ఒకప్పుడు నమ్మిన ఆ మాట ఈరోజు మీరు చావనే చావరు అనేటువంటి మాట వాడు చెప్పగానే దేవుడు చెప్పినటువంటి సత్యం ఈరోజు తన కంటికి అసత్యంగా కనబడుతుంది. ఒకప్పుడు నమ్మిన వాక్యమే ఈరోజు తన కళ్ళ ముందు అది నమ్మవలసిన అవసరం లేదు, నమ్మదగినది కాదు అని ఆవిడ అనుకుంటుందంటే, ఆవిడలాంటి రక్తమాంసములు కలిగిన మనకు మన జీవితంలో ఇది ఎందుకు జరగదు?
కొన్ని సందర్భాల్లో మనము ఒకప్పుడు బలంగా ఉండి దేవునిలో ఈరోజు మనం బలహీనులు అయిపోతుంటాం. ఒకప్పుడు ఒక విషయంలో బలంగా ఉండి ఈరోజు మనం ఎందుకు బలహీనులు అవుతున్నాం? ఒకప్పుడు నేను ప్రార్థనలో బలంగా ఉండేవాడిని, వాక్యంలో బలంగా ఉండేవాడిని, పరిచర్యలో బలంగా ఉండేదానను అని మనం గతం గురించి మాట్లాడుకుంటూ, మరి ఈ రోజుల్లో ఏమైంది, ఇప్పుడు ఏమైంది ప్రజెంట్ సిచ్యువేషన్ అని అడిగితే, ఏమోనండి నాకు అర్థం కావట్లేదు, బలహీనమైపోయాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. మనం బలహీన పడుతున్నామంటే కారణం ఏంటి? ఒకప్పుడు ఏదెనులో ఆ తల్లికి జరిగిన అనుభవమే మన జీవితంలో జరుగుతుంటుంది. ఒకప్పుడు ఏ వాక్యాలను బట్టి అయితే మనం బలంగా ఉన్నాము, ఒకప్పుడు ఏ వచనాలను బట్టి అయితే మనం బలంగా ఉన్నాము, ఆదరింపబడ్డాము, నెమ్మది పొందాము, ధైర్యంగా మనం ముందుకు సాగగలిగాము, అవే వాక్యాలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నా వాటిని చదివి కూడా మనము ఆదరింపబడలేకపోతున్నామా? వాటిని చదివి కూడా ధైర్యం తెచ్చుకోలేకపోతున్నామా? వాటిని చదివి కూడా బాధ్యత ఉండలేకపోతున్నామా ఆత్మీయ జీవితంలో? ఇది కనుక అర్థం చేసుకోగలిగితే ఏదెనులో ఆ తల్లి చేసిన తప్పు మనం కూడా చేస్తున్నట్టే. ఇది రెండవ పాఠం మనం నేర్చుకున్నాం. మొదటి భాగం మీకు గుర్తు చేయడానికి చెబుతున్నాను. ఇక మూడవ పాఠం మనం నేర్చుకున్నది, ఆ రోజు ఏదెనులో ఆవిడ చేసిన తప్పు, ఈ అపవాది అన్నవాడు శోధిస్తూ ఆవిడని దెబ్బ తీయడానికి వచ్చినప్పుడు, నాకు నా దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు, ఆ పండు తినకూడదు అనేది వాక్యం, అది ఆజ్ఞ. ఆ వాక్యాన్ని నేను మీరను, ఆ వాక్యాన్ని నేను దాటనని వాక్యం అనే ఖడ్గముతో అపవాదిని జయించలేకపోయింది. ఆ పండు తినకూడదు అనేది వాక్యమా కాదా? వాక్యం, అది ఆజ్ఞ. అది ఒక అపవాది తన మాటల చేత ఆవిడను బలి తీసుకుంటుంటే, దేవుని మాటల చేత ఎదుర్కొనే ఒక ఆలోచన ఆవిడకి రాలేకపోయింది. కానీ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే అపవాది, ఏదెనులో అమ్మగారిని దెబ్బ కొట్టిన అపవాదే ప్రభు దగ్గరకు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పాడు. కానీ దానికి ఆయన ఎలా దాన్ని డీల్ చేశాడని మాట్లాడుకున్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వాక్యముతో అపవాదితో యుద్ధం చేస్తున్నాడు. చూడండి, అంతేనా? అంటే అపవాదితో మనం ఎలా పోరాడాలి, అపవాది తంత్రాలను మనం ఎలా జయించాలి అనడానికి ఏదెనులో ఇలా చెయ్యకూడదని పాఠం నేర్చుకుంటున్నాం. యేసుస్వామి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చెయ్యాలి అని నేర్చుకుంటున్నాం. ఏదెనులో తల్లి చేసిన తప్పు వాక్యముతో వారిని ఎదిరించకపోవడం, వాక్యాన్ని పక్కన పెట్టడం. నేను వాక్యం అనే శక్తి నా చేతిలో ఉంది, ఆ శక్తి గల ఖడ్గాన్ని ఇక్కడ వాడాలి అని ఆవిడ గుర్తించలేకపోవడం, లేదా జ్ఞాపకం ఉంచుకోలేకపోవడం. ఇది మూడో పాఠం. ఇదంతా మనం మొదటి భాగంలో మాట్లాడుకున్నది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎక్కువ రిపీట్ చేయలేను కదా. మనం మిగిలిన 3 పాఠాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. కుదిరితే ఈ వారంలో, ఎలాగ ఈరోజు రెండో భాగం అయిపోతుంది కనుక మొదటి భాగం రెండో భాగం 2 కూడా మన వాళ్ళు అప్లోడ్ చేస్తారు. మీరు మొదటి భాగం మిస్ అయ్యామనుకున్న వాళ్ళు దయచేసి దాన్ని ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఇక జాగ్రత్తగా మనము రెండో భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈ రెండో భాగంలో మరొక 3 పాఠాలు ఆ తల్లి జీవితాన్ని ముందు పెట్టుకొని మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ రెడీ. 4వ పాఠం ప్రారంభిద్దాం. హవమ గారు ఏదేనోనంలో చేసినటువంటి మరొక తప్పు, ఆ తప్పును మనం గుర్తిద్దాం. 3వ అధ్యాయం ఆదికాండము, దయచేసి ఆదికాండము 3వ అధ్యాయం. తెలిసిన సందర్భమైనా మన అంశానికి అక్కడే కీలకమైనటువంటి భాగం ఉంది కనుక అది చదువుకోక తప్పదు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము చూద్దాం జాగ్రత్తగా. 6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చేను. ఇంత జరిగిపోయింది. అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికే భయపడిన రోజులొకప్పుడు ఆవిడవి. అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, భయం అనడం కంటే చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని దేవుడు గీసిన గీతలో ఆవిడ బ్రతికిన చరిత్ర ఆవిడది. దేవుడు చెప్పినట్టుగా నేను జీవించాలని అనుకున్న రోజులు ఒకప్పుడు ఆవిడవి. 4వ పాఠం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడేం జరుగుతుందని అడిగితే, తన జీవితాన్ని దేవుని కంట్రోల్లో ఉంచకుండా తన స్వాధీనంలోనికి తెచ్చేసుకుంది. ఇది 4వ పాఠం, జాగ్రత్తగా గమనిద్దాం. అంతవరకు తన జీవితాన్ని ఎవరి స్వాధీనంలో ఉంచింది? దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు,
దేవుడు గీసిన గీత, ఆయన చెప్పినట్టుగానే జీవించాలి, ఆయన చెప్పినట్టుగా ఆ గీతను దాటకూడదు, అంత గొప్పగా తన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినటువంటి ఆవిడ ఈరోజు తన జీవితంలో మొట్టమొదటిసారి తన జీవితాన్ని తన కంట్రోల్లోనికి తెచ్చేసుకుంటోంది. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు సొంతంగా తీసుకుంటోంది. ఆ చెట్టు నీకు మంచిది కాదని చెప్పాడు దేవుడు, ఈరోజు ఆ చెట్టు నాకు మంచిదనే స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటోంది. ఆ చెట్టు నీకు అపాయకరమైనది అని చెప్పాడు, ఈరోజు ఆవిడ కంటికి అదే చెట్టు అందమైనదిగా కనబడుతోంది. మంచిది కాదు అని దేవుడు చెప్పాడు, మంచిది అని ఈవిడ డిక్లేర్ చేసుకుంటోంది. అపాయకరమైనదని దేవుడు చెప్పాడు, అందమైనదని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటోంది. అసలు నా మాటల ప్రకారంగా జీవిస్తే మీరు జ్ఞానులుగా ఉంటారని దేవుడు వారికి ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. కానీ ఈ పండు తింటే నా జ్ఞానం వస్తుందన్న సొంత ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. వివేకమునిచ్చు రమ్యమైనది అంటే ఓవరాల్గా తన జీవితాన్ని తానే నిర్దేశించుకుంటోంది. నన్ను కలుగజేసిన వాడున్నాడు, కలుగజేసిన ఆ దేవుని మాటల ప్రకారంగా నేను జీవించాలి, నా బ్రతుకు ఆయన కంట్రోల్లో ఉండడమే ఎప్పుడు కూడా సేఫ్ అన్నటువంటి విషయాన్ని ఆవిడ మర్చిపోయింది. స్వబుద్ధి, సొంత జ్ఞానం, దానిని ఆధారం చేసుకొని తన జీవితాన్ని నడిపించుకోవడానికి సిద్ధపడింది. ఈ చిన్న మాటలు మనకు అర్థమైతే ఏదేనులో తల్లి చేసిన తప్పు ఈరోజు మన జీవితంలో ఏమైనా జరుగుతుందా అని ఒక్కసారి గుండె మీద చేసుకొని నిజాయితీగా ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఈ పాఠాన్ని ఎన్నుకుంది ఆవిడను తప్పు చేసింది చూడండి అని చూపించడానికి కాదు, హవమ్మ గారిని మీ ముందు నిలబెట్టడానికి కాదు ఈ పాఠం ఎన్నుకుంది. తన జీవితంలో జరిగిన తప్పులు మన జీవితాల్లో ఎందుకు జరుగుతూ ఉండవు, అసలు మనం దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసామా, ఆలోచిద్దాం రండిని పిలుపునివ్వడానికి ఈ పాఠం. మన కోసం ఈ అంశం, ఆవిడ కోసం కాదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత జ్ఞానంపై ఆధారపడి దేవునిని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి తన జీవితాన్ని తన కంట్రోల్లోనికి తెచ్చుకున్నట్టుగా ఆ రోజు ఆ తల్లి ఈరోజు మనం ఎందుకు చేస్తూ ఉంటాం? మన జీవితంలో చేతిలో బైబిల్ ఉన్నా, వాక్యం ఉన్నా, కేవలం సాంప్రదాయబద్ధంగా వారానికి ఒక్కసారో దాన్ని వినడానికి, రోజుకొకసారి కొన్ని మాటలు చదువుకోవడానికి మాత్రమే ఈ బ్రతుకు పుస్తకాన్ని మనం ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని మాత్రం మనమే నిర్దేశించుకుంటున్నామేమో, మన భవిష్యత్తును మనమే రాసుకుంటున్నామేమో, నా బతుకు నా ఇష్టం అన్నట్టుగా మనం బ్రతికేస్తున్నామేమో, మనకిష్టమైనట్టుగా మన జీవితాన్ని మనము తయారు చేసుకుంటున్నామేమో, మలుచుకుంటున్నామేమో. అసలు దేవుడు మనల్ని ఒకచోట ఒక రీతిగా ఉంచాలనుకుంటుంటే ఆ పరిధిని దాటి మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేటువంటి ఒక తలంపులు మనకు వచ్చేస్తున్నాయేమో. ఒకసారి ఇవన్నీ మనం ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్కడ ఉంటే ఆయనకు దగ్గరగా ఉంటాను, ఎక్కడ ఉంటే ఆయనకు దూరంగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకున్నా అల్టిమేట్గా భోజనము చేసినను, పానము చేసినను, నెక్స్ట్ మరేమి చేసినను అన్నాడు. అంతే. భోజనము చేసినను, పానము చేసినను, లేదా ఇంకేమి చేసినా అది కేవలం దేవుని మహిమ కొరకు మాత్రమే చేయమన్నాడు. అది మన జోన్. కొన్ని సందర్భాలలో మన ఇంట్లో మన పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానివల్ల వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని పెద్దలకు తెలుసు. కానీ పెద్దలకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని ఆ పిల్లలు అపాయకరమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతుంటారు. అది గుర్తించిన పెద్దలు కొన్ని సందర్భాలలో తెలుసుకొని వారిని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. అసలు నీ బతుకు గురించి నువ్వే నిర్ణయం తీసుకునేంత పెద్దవాడు అయిపోయారా నువ్వు అని ఖచ్చితంగా వారు నిలదీస్తారు. పెద్దలు అలా మాట్లాడడానికి ఖచ్చితంగా అర్థం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ సెల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా, ఈ కంప్యూటర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం ఇంకా శరవేగంగా ముందుకెళ్తోంది. ఇవన్నీ పెద్దగా లేని రోజుల్లో కూడా పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఇప్పుడేదో మారింది ప్రపంచం అని కాదు, కానీ
ఇంత స్పీడ్గా ప్రపంచం లేనప్పుడు కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పిల్లలు హీరోలు కావట్లేదు, అవ్వలేదా? 10th క్లాస్ పాస్ అయ్యారు అని అంటే ఇంకంతా మాకు తెలుసు అన్నంత ఫీలింగ్లోకి వెళ్ళిపోయేటువంటి ఒక నేచర్, ప్రత్యేకించి ఈ 16 సంవత్సరాల నుండి ఒక 25 సంవత్సరాల వరకు, 15 to 25 అనుకోండి కాసేపు, మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక ఆలోచనలో దగ్గర 30 వరకు అని మనం మాట్లాడుకోవచ్చు. జనరల్గా మనిషి తన సహజ నైజంతో బతుకుతూ ఉంటాడు, కానీ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఆ అనుభవాలు నేర్పే పాఠాలు, అవన్నీ నేర్చుకోవాలంటే సమయం పడుతుంది. అలాంటప్పుడు పెద్దలు చెప్పే మాటలు ఏంటి? నీకు అన్నీ తెలుసు అని నువ్వు ఎప్పుడు ఫీల్ కాకు, నీకు అంత లేదు, నీ వయసు అంతది కాదు, నీ అనుభవం అంతది కాదు అని పెద్దలు ఎలాగైతే హెచ్చరిస్తారో, నువ్వు పెరుగుతుండొచ్చు, 4 చదువులు చదువుతూ ఉండొచ్చు, 4 అక్షరాలు నీకు వచ్చి ఉండొచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండొచ్చు, సెల్ ఫోన్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ బతుకు వేరు రా అని చెప్తారు పెద్దలు. అంతేనా? బ్రతుకు వేరు, అనుభవం వేరు, జీవితం వేరు. కనుక నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు పక్కన ఉన్నా కూడా పెద్దల మాట వినడం నీకు ఎప్పుడు మంచిదని పెద్దలు ఎలాగైతే మంచి కోసం చెబుతారో, ఇప్పుడు దేవుడే మనందరికీ పెద్ద, దేవుడే మనందరి యజమాని. ఆయన కింద మనందరం పిల్లలమే, వయసుతో సంబంధం లేకుండా అందరూ దేవుని పిల్లలే. ఇప్పుడు మనందరి జీవితాలు బాగుండాలనంటే మన జీవితాలు ఆయన కంట్రోల్లో ఉంటే మన బతుకులు బాగుంటాయి. అలా కాకుండా నా జీవితాన్ని నేను ప్లాన్ చేసుకుంటానంటే, ఒకడు అలానే ప్లాన్ చేసుకున్నాడు తన జీవితాన్ని. ధనం కావాలనుకున్నాడు, విస్తారంగా సంపాదించాడు. సుఖం కావాలనుకున్నాడు, ఎక్కువగా ఆ సుఖాన్ని అనుభవించాడు. కానీ ఒకరోజు కన్ను మూసాడు, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు, పాతాళంలో. నీటి చుక్క కోసం పరితపించిపోతున్నాడు. దూరాన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారిని చూశాడు మరొక ప్రదేశంలో. ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి ఒకప్పటి పేదవాడు ఈరోజు నెమ్మది పొందుతున్న లాజరు గారిని చూశాడు. ఆ లాజరు చేతిని నీటిలో ముంచి ఆ వ్రేలులో నుంచి కారే ఒక చుక్క కోసం ఈరోజు అడుక్కుంటున్నాడు. అలాంటి ఆ మాజీ ధనవంతునితో అబ్రహాం గారు అన్నమాట ఏంటి? కుమారుడా, నీ జీవితకాలమందు చెప్పండి, తెలిసే కదా, నీకిష్టమైనట్టు నువ్వు బతికావు. అది పాయింట్ అక్కడ. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అబ్రహాం గారు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. ఆ మాట మనతో కూడా ఆ మాటలు ఆయన మాట్లాడుతున్నాడని చెప్పొచ్చు మనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25 కుమారుడా, 25 25వ వచనం. అందుకు అబ్రహాం గారు, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అంటే నీ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ప్లాన్ చేసుకున్నావు. అది నువ్వు చేసిన పెద్ద తప్పు. ధనవంతుడు ఈరోజు వేదనకరమైన స్థలంలో ఈ రీతిగా అలమటించిపోవడానికి, అల్లాడిపోవడానికి గల కారణం ఏంటి? బతికున్నప్పుడు తన జీవితాన్ని తన ఇష్ట ప్రకారంగా ప్లాన్ చేసుకున్నాడు. ఆ ధనవంతుడు బ్రతికిన కాలంలో సేవకులు లేరా? ప్రవక్తలు లేరా? ఉన్నారు. వాళ్ళు వాక్యం చెప్పలేదా? చెప్పారు. ఏమని చెప్పే ఉంటారు? మోషే లాంటి గొప్ప దైవజనుడు ఉన్నాడట. ఏమని చెప్పారు? నీ బతుకు నీ ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా నీ బ్రతుకును ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఆనాటి దైవదాసులు చెప్పే ఉంటారు. కానీ ఈ మాటలు ఏవి ఎక్కలేదు ఈ మాజీ ధనవంతునికి. నా ఇష్టం, నా జీవితం, నా కష్టం, నా తిండి. మనం కూడా ఇవే కదా మాటలు మాట్లాడేది. నేను ఎవరి మోచేతి నీరు తాగట్లేదు, ఎక్స్క్యూజ్ మీ, దేవుని మోచేతి నీరు అయితే తాగుతున్నాం, అది ఒప్పుకొని చావాల్సిందే. అవునా? ఎవరి మోచేతి నీరు తాగట్లేదా మనము? దేవుని మోచేతి నీరైతే తాగుతున్నాం. ఆయన ఆజ్ఞను బట్టి మేఘాలు వస్తున్నాయి, ఆయన ఆజ్ఞను బట్టి మేఘాలు కురుస్తున్నాయి, ఆ వర్షపు నీరు మనం తాగుతున్నాం. అందుచేత మన జీవితం మన కంట్రోల్లో పెట్టుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. మనం ఎంత పెద్దవాళ్ళం అవుతున్నా ఆయన దృష్టిలో మాత్రం పసిపిల్లలమే. అంటే జ్ఞానం విషయంలో మాట్లాడుతున్నా, బుద్ధి విషయంలో మాట్లాడుతున్నా. నీకేం తెలీదు ప్రభువా, నాకు అన్నీ తెలుసు అన్నంత బిల్డప్ మనము నోటితో కాకున్నా తీరులో మనం చూపించకూడదు. రోడ్డు మీద నడిచేటప్పుడు తల్లి చేతిలో బిడ్డ చెయ్యి ఉంటే బిడ్డ కింద పడడు. ఆడు ఒప్పుకోడే, అవసరమైతే నేనే నీ చేయి పట్టుకుంటాను అంటాడు. అంతేనా? పడి చేస్తాడు.
అందుచేత ఒకవేళ మనకు తెలుసో తెలియకో పొరపాటున ఈరోజు మన జీవితానికి సంబంధించి, మన భవిష్యత్తుకు సంబంధించి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ, ఆ నిర్ణయాలు అనేవి మన స్వబుద్ధితో, సొంత జ్ఞానంతో తీసుకుంటూ మనం తొందరపడుతున్నామేమో. ఒక్కసారి అలాంటి తప్పులు కనుక జరుగుతుంటే ఆ తప్పును మనము గుర్తిద్దాం. ఖచ్చితంగా సరి చేసుకునేటువంటి అవకాశం దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు కనుక ఆ అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకుందాం. ఒకసారి నిజంగా మనం ఆలోచిద్దాం. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నేను భవిష్యత్తులో నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయనకు దగ్గరగా ఉంటానా, దూరంగా ఉంటానా? ఆయనకు ప్రయోజనకరమైన వాడిగా ఉంటానా, ప్రయోజనకరము కాని స్థితిలో నేను ఉంటానా? ఇవన్నీ దేవుని కంట్రోల్లో ఉంచడం చాలా మంచిది. దేవుని కంట్రోల్ ఎలా ఉంచుతాం మనము? ఆయన మనకు తన గ్రంథాన్ని ఇచ్చి ఆ గ్రంథ పరిధిలో బతకమన్నాడు. ఆ వాక్యపు కంట్రోల్లో మన జీవితాన్ని ఉంచడం చాలా ఉత్తమమైన పని. ఫర్ ఎగ్జాంపుల్, అర్థం కావడానికి చెప్పాలనుకుంటున్నా. ఇదే ట్విన్ సిటీస్లో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ చాలా నడిపాను. అవార్డు విన్నింగ్ ఫార్ములా ఇన్వెంటర్స్గా మాకు అవార్డ్స్ కూడా వచ్చాయి ఇంగ్లీష్కి సంబంధించి. ఎందుకంటే మాదొక ఇన్వెన్షన్ అది. ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ ట్రైనింగ్లో మాదొక ఇన్వెన్షన్ అది. బయట పుస్తకాలలో దొరికే ఫార్ములా కాదు అది. అలాంటి అద్భుతమైనటువంటి ఫార్ములా పెట్టుకొని ట్విన్ సిటీస్లో చాలా చోట్ల మనం ఇంగ్లీష్ నేర్పించాం. చాలామందికి ఇంగ్లీష్ సర్వీసెస్ మనం ఇచ్చాం. కానీ ఊహ తెలిసినప్పటి నుంచి నేను బైబిల్ గ్రంథమును పఠించడం, అలాంటి కుటుంబంలో పుట్టడం, పెరగడం, ఆ వాతావరణంలో ఉన్నాను కనుక నాకు ఎప్పుడూ గుర్తుండేటువంటి మాట, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. కోటి చదువులు కూటి కొరకు. కూడు దేనికి? శరీరానికి. ఎన్ని చేసినా కూడా కేవలం ఈ శరీరం కోసమే అవుతుంది. కానీ నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏది చేస్తున్నా పరిచర్య నేను విడిచిపెట్టలేదు. కానీ రోజు రోజుకి పరిచర్య ఎక్కువైపోతుంది. ఈ పరిచర్యకి నేను న్యాయం చేయాలనంటే నా లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ పరిచర్యకి నేను న్యాయం చేయలేను. అప్పుడు నా ముందున్నటువంటి ఆప్షన్స్ రెండు. ఒకటి, విస్తారంగా పెరిగిపోతున్నటువంటి పరిచర్యను పక్కన పెట్టి నా యొక్క ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవ్వడమా, లేదా ఆ ప్రొఫెషన్ పక్కన పెట్టి పరిచర్యకి ఎక్కువ న్యాయం చేయడమా. ఇప్పుడు నాకు ఇంత మాత్రమే పరిధిచ్చి ఇది చేసుకుంటూ నేను ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యేటువంటి టైం ఉంటే నేను ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. కానీ రోజు రోజుకి పరిచర్య పెరగడం చేత చివరికి ఒకే ఒక ఆప్షన్ నా కళ్ళ ముందు కనపడుతుంది. ఇది ప్రొఫెషనా, పరిచర్యనా? ఒకటే చూస్ చేసుకోవాలి. పరిచర్యకు న్యాయం చేయాలంటే వాటిని పక్కన పెట్టాలి, వాటిని కంటిన్యూ చేయాలి. అందులో నేను ఎక్కువగా ఇంకా దాన్ని డెవలప్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా నేను పరిచర్యను పక్కన పెట్టాలి. ఇలాంటి ఒక స్టేజ్ కళ్ళ ముందు కనబడుతోంది ఒకానొక సమయంలో. మరి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే, ఎంత ఇన్వెన్షన్స్ ఉన్నా, ఎంత గొప్ప ఇన్వెంటర్స్ అయినా చివరికి ఏదో ఒక రోజు మరణిస్తే ఇంగ్లీష్ కాదు కదా, మొత్తం అన్నిటినీ ఇక్కడ వదిలేసి నేను సమాధికి వెళ్ళిపోవాల్సిందే. మరి నా ఆత్మ పరిస్థితి ఏంటి? రేపొద్దున దేవుడు అడిగేది ఏంటి? నీకు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత నీవెందుకు ఈ పరిధిలోనికి రాలేకపోయావు? ఇంత విస్తారంగా ఈ పరిచర్య నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నప్పుడు నువ్వెందుకు దాన్ని వినియోగించుకోలేకపోయావు అని రేపొద్దున దేవుడు అడిగితే, అప్పుడు దేవుని దగ్గర ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఏమైనా పెట్టండి ప్రభువా నేర్పిస్తానంటే బెల్ట్ తీసుకుంటాడు కదా. అందుచేత పరిచర్యనే ముద్దు, ఇక ఇది వద్దు అని అనుకొని పరిచర్య కొట్టేసాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ కూడా ఆ ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పని చేస్తే చాలు, నేను రోజంతా అవసరం లేదు. నాకు ఎంతో డబ్బును సంపాదించే అవకాశం ఉన్నా మనం పక్కన పెట్టాం. ఇది గొప్ప సంగతి అని చెప్పట్లేదు నేను, ఇది గొప్ప సంగతి అని చెప్పట్లే, అతిశయంతో చెప్పట్లే. కానీ మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడుగా, మనకంటూ ఒక జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, తన గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనంటే దీనికి దగ్గరగా ఉండే నిర్ణయం తీసుకోవాలి. కానీ దీనికి దూరమై పరిచర్యకు దూరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే నా జీవితాన్ని నేను నా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నట్టు. ఈరోజు మీరు చదువులు మానేయండి, ఉద్యోగాలు మానేయండి అని చెప్పట్లేదు. నా లైఫ్ని ఎలాగైతే నేను కొంచెము చూసుకోగలిగానో మీరందరూ కూడా మీ జీవితాలని అలా చూడండి. మీరు ఎక్కడ ఉంటే దేవునికి దగ్గరగా ఉంటారు, ఏ స్థితిలో ఉంటే దేవునికి దగ్గర ఉంటారు.
చేతిలో రూపాయి ఉండి దేవునికి దగ్గర ఉండగలిగే అవకాశం ఉంటే ఆ రూపాయినే మీరు కోరుకోండి. లేదు 10 రూపాయలు వస్తుంది కానీ దేవుడు దూరం అవుతాడు అనుకుంటే ఆ 10 రూపాయలు వద్దు. నిలబడి నీళ్లు తాగితే దేవుడు దగ్గరకు ఉంటాడు, పరిగెత్తి పాలు తాగితే దేవుడు దూరం అవుతాడు అనుకుంటే పరిగెత్తి పాలొద్దు, నిలబడి నీళ్ళే ముద్దు. సో ఇవి కొంచెం మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అలా కాకుండా దేవుడు లేకున్నా పర్వాలేదు, వాక్యం లేకున్నా పర్వాలేదు, భక్తి లేకున్నా పర్వాలేదు, ప్రార్థన లేకున్నా పర్వాలేదు, సహవాసం లేకున్నా పర్వాలేదు. నీనెవే అనేటువంటి ఇంత గొప్ప పట్టణాన్ని రక్షించడానికి నిన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాను రా అన్నాడు యోనా గారిని. నేను తర్షీష్కి వెళ్తాను ప్రభు అన్నాడు. అది సౌబుద్ధి, సొంత నిర్ణయం అది. అంతేనా? నువ్వు తర్షీష్లో ఉండాలనేది కాదు నా కోరిక, నువ్వు నీనెవేకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం నా కోరిక. నీనెవే వద్దు, తర్షీషు ముద్దు అన్నాడు ఆయన. కాళ్ళను పట్టుకొని లాక్కొని వచ్చాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, యోనాని రా నాన్న అన్నాడు కదా ఒకప్పుడు, నన్ను కూడా అలానే పిలుస్తాడు, నేను కూడా పారిపోతానంటే అందరూ యోనాలేం కాదు ఇక్కడ యోనా గారికి ఉన్నటువంటి భక్తిని బట్టి ఆయన పట్టుకొని వచ్చాడు. మనం కూడా అలాంటి బిల్డప్ ఇచ్చామనుకోండి తొక్కేస్తాడు. అంతేనా? నాకు కూడా తిమింగలం పంపుతాడు, నన్ను కూడా తిమింగలంలోకి వేస్తాడు, ఇవన్నీ మనం అలా ఊహించుకోకూడదు, మనకు అంత సీన్ లేదు. అంతేనా? భక్తులు బైబిల్లో కొంతమంది దేవునితో వాళ్ళకున్న భక్తిని బట్టి వారంత స్వతంత్రాన్ని పొందగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయిల్ అందరినీ తుడిచిపెట్టేసి నేను నిలబెడతాను మోషే అని అన్నాడు. నువ్వు అదే చేయాలనుకుంటే ముందు నా పేరు జీవగ్రంథం నుంచి తీసే అన్నాడు. అది మోషేకి చెల్లు అన్నాడు కదా అని మనం తీసుకోనంటే, ప్రభా జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి తర్వాత చూసుకుందాం అన్నాం అనుకుంటే, ఏంట్రా నీ ఓవర్ బిల్డప్ అని అంటాడు. అంతేనా? మోషే గారితో ఈక్వల్ మనం. ఇప్పుడు మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఉన్న భక్తుల పాదాల దగ్గర కూర్చోవడానికి మనం సరిపోము. మనల్ని అలానే ఊహించుకుందా. నేను ఏమంటారు మన జనరల్ లాంగ్వేజ్లో తురుము తోపు ఇవన్నీ అనుకోకూడదు. ఇవన్నీ చాలా తక్కువ వారం మనం. వాళ్ళ భక్తికి మనం సెట్ కాము, వాళ్ళ త్యాగాలకు సెట్ కాము. మోషే గారు ఎవరు అనుకుంటున్నారు? ఐగుప్తు సింహాసనమా, దేవుని ప్రజలతో శ్రమల. ఇది ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఏం కోరుకున్నాడు ఆయన? శ్రమలే ముద్దు, సింహాసనం వద్దు. అది ఆయన. మనకైతే సింహాసనమే ముద్దు, శ్రమలు అస్సలు వద్దు. అందుకే వాళ్ళు దేవునికి దగ్గర ఉండగలిగారు. మోషే గారు తన జీవితాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడా? లేదే దేవుని కంట్రోల్లో పెట్టేశాడు. అంతఃపురమా అరణ్యమా, అది ఆప్షన్స్ అక్కడ. దేని కోటేశాడు ఆయన? అరణ్యమే ముద్దు, అంతఃపురం వద్దు. అది దేవుని కంట్రోల్లో పెట్టడం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట. అంటే ఇక్కడ మనం అది తెలివిగల వాళ్ళు చేసే పని, జ్ఞానవంతులు చేసే పని ఏంటంటే, కొద్ది కాలము అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని పిల్లలతో దేవుని ప్రజలతో కొద్ది రోజులు శ్రమలు అనుభవించిన శాశ్వత కాలం నేను పరలోకంలో ఉంటానుగా. అది ఇప్పుడు నాకంటే ముందు 2 వర్తమానాలు పంచుకున్న 2 పిల్లల్ని చూస్తారు కదా, యవనస్తుల్ని. చక్కగా వాళ్ళు వాడబడుతున్నారు చాలా కాలంగా. అలాంటి కొంతమంది, ఇప్పుడు కరోనా వచ్చింది కనుక అందరినీ పిల్లల్ని పంపించేశాను. ఈ కొద్దిమంది పిల్లలు మాత్రం ఉన్నారు యవనస్తులు. భవిష్యత్తులో వాళ్ళు గొప్పగా వాడబడేటువంటి అవకాశం దేవుడు వారికి ఇస్తున్నాడు. ఇక మిగిలినటువంటి తమ్ముళ్ళకు కూడా, వాళ్ళకు కూడా నేను ఇలాంటి సలహాలు ఇస్తుంటాను నేను. మీరు కూడా మీ ఫ్యూచర్ని, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ స్టేజ్ ఫర్ దెమ్ అండ్ రైట్ ఏజ్ ఫర్ దెమ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్. ఎక్కడో ఉండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ పరిచర్యలో ఒక కేంద్ర స్థానంలో ఉండి పరిచర్యలో కొనసాగే అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. చాలామంది ఫోన్లు చేస్తుంటారు మాకు, వచ్చేస్తాము ఉండిపోతాం మీ దగ్గర, వచ్చేస్తాం ఉండిపోతాం అంటే ఎక్కడ అకామిడేట్ చేస్తాం? అలాగని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదేదో ఊహించుకొని వచ్చేస్తుంటారు. అలా వచ్చి ఉండి నిలబడిన వాళ్ళు కూడా లేరు కొంతమంది. కానీ పిల్లలకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను వారితో చెప్పే మాట అదే, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది మీకు. దాన్ని వినియోగించుకొని ఎక్కువ పరిధిలో మీరు వాడబడండి. ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? వాళ్ళు తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ ఫ్యూచర్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రతి మనిషికి దేవుడు
తన కంట్రోల్లో, నా కంట్రోల్లో నీ జీవితాన్ని ఉంచు అని దేవుడు పిలుపునిస్తుంటే, కొన్ని సందర్భాలలో నువ్వు వద్దు ప్రవ్వా, నాకు చాలా పెద్ద జ్ఞానం ఉందని మన ఫ్యూచర్ని మనమే తప్పుదారిన తీసుకొని వెళ్ళిపోతామేమో. అది ఒకప్పుడు ఏదెనులో తల్లి చేసిన తప్పు. తన జీవితాన్ని ఎవరి కంట్రోల్లో తెచ్చుకుంది? తన కంట్రోల్లో తెచ్చేసుకుంది. అదే దేవుని కంట్రోల్లో ఉంటే అపవాది గాడికి ముఖం ఉండేది కదా తర్వాత చూడడానికి. అది ఇది 4వ పాఠం. లెట్ us పుట్ దిస్ లైఫ్ ఇన్ హిస్ కంట్రోల్, నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన బ్రతుకు బండికి స్టీరింగ్ని ఆయన చేతిలో పెడదాం. లెట్ హిమ్ సిట్ ఇన్ ద డ్రైవింగ్ సీట్. అంతేనా? నేనే నడుపుకుంటానంటే కుదరదు. అందుకే తన వాక్యాన్ని ఇచ్చాడు, నీ పాదములకు నా వాక్యము దీపం. అంతేనా? ద బైబిల్ షుడ్ బి ద గైడ్ ఫర్ అవర్ లైఫ్స్. ఇట్ గివ్స్ లైట్ టు ది ఐస్ అండ్ లైఫ్ టు దిస్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ ఎర్త్లీ లైఫ్. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భూ సంబంధమైనటువంటి జీవితంలో బ్యూటిఫుల్ లైఫ్ని ఇవ్వగలిగే ఒకే ఒక్కటే మనందరికీ దేవుని వాక్యం. ఎన్నో పాఠం ఇది? 4వ పాఠం. మన జీవితాన్ని ఆయన కంట్రోల్లో ఉంచుతాం. వెరీ గుడ్. ఇక నెమ్మదిగా మనము 5వ పాఠంలోనికి వెళ్దాం. 6 పాఠాలు కదా అమ్మగారి దగ్గర నుంచి మనం నేర్చుకునేది. 6వ పాఠంలోని 5వ పాఠంలోనికి మనం నెమ్మదిగా ముందుకెళ్దాం. ఆవిడ చేసిన మరొక తప్పు ఎంత విచిత్రం అనిపిస్తుందంటే అంత విచిత్రం అనిపిస్తుంది. ఆ వనములో దేవుడు ఎన్నో వృక్షాలేసి ఇవన్నీ మీవే అని చెప్పాడు. అవన్నీ మీవే అని బహుమానంగా ఇచ్చాడు. అవేవి చూడట్లేదు. అందం ఇక్కడుంది, మంచి ఇక్కడుంది, వివేకం ఇక్కడుంది, రమ్యం ఇక్కడుంది. అంటే ఆవిడ తన జీవితంలో బహుశా మంచి కోరుకుంటోంది. అంటే అనుకుందాం కొద్దిసేపు, నాకు మంచి కావాలి, నెక్స్ట్ అందం కావాలి, నెక్స్ట్ వివేకం కావాలి, ఇంకా రమ్యమైనదిగా ఉండాలంటే ఇవన్నీ కూడా నాకు దొరుకుతోంది ఇక్కడ ఈ చెట్టు దగ్గర. కొద్దిసేపు దీనిని సంపూర్ణత అని అనుకుందాం, హోల్నెస్ అని అనుకుందాం. జీవితంలో సంపూర్ణత ఇక్కడ దొరుకుతోందన్నట్టుగా దేవుడు వద్దన్న దానిని చూస్తోంది. సంపూర్ణత కోసం ఇక్కడ చూస్తోంది, సంపూర్ణుడైన దేవుణ్ణి పక్కన పెట్టి. అలాగే మనం కూడా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో 5వ పాఠం మాట్లాడుతున్నాను. మనం కూడా మన జీవితంలో సంపూర్ణత కోసం అంటే ఇక నాకు ఇది చాలు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అది సంపూర్ణత. నాకు ఇది చాలు ఇంకా హ్యాపీ జీవితానికి అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అది సంపూర్ణత. అయితే ఇది చాలు అని మనం అనుకోవడానికి మన కళ్ళ ముందు ఏం కనబడుతున్నాయి, మనం ఏం కోరుకుంటున్నాం మన జీవితంలో. ఆ యూనివర్సిటీలో సీట్ వస్తే చాలండి మా అబ్బాయికి అని ఒక ఆయన. ఆ అబ్బాయి కూడా అది అనుకుంటున్నాడు, ఎలాగైనా సరే ఆ యూనివర్సిటీలో నేను సంపాదించాలి, అక్కడ సీట్ వస్తే చాలు. ఏమనుకున్నాడు జీవితంలో ఒకప్పుడు? ఆ యూనివర్సిటీలో సీట్ వస్తే చాలు అనుకున్నాడు. సీట్ వచ్చింది. సీట్ వచ్చింది కానీ చాలు అనే మాట మాత్రం చావలేదు. ఇప్పుడేంటి? ఇది అయిన తర్వాత పలానా కంపెనీలో నేను జాబ్ కొట్టాలి, అది వస్తే చాలు. చాలు మారింది ఇప్పుడు. ఒకప్పుడు యూనివర్సిటీలో సీట్ వస్తే చాలు అనుకున్నాడు, కానీ సీట్ వచ్చినా చాలు చావలేదు. అంతేనా? ఫలానా పెద్ద కంపెనీలో ఎంఎన్సీలో నాకు జాబ్ వస్తే చాలు అనుకున్నాడు, అది కూడా వచ్చింది. జాబ్ అయితే వచ్చింది కానీ చాలు అయితే చావలేదు. అప్పుడు ఎవరో చెప్పారు, ఎన్ని వేలు వస్తే ఏం నాయనరా నాయన నీకు, గవర్నమెంట్ జాబ్ ఉంటే అది వేరు సంగతి అన్నాడు. అంతే. అప్పుడేమనుకున్నాడు, ఎంత ప్రైవేట్ ఉద్యోగం ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం అనేది ప్రైవేటే కదా, గవర్నమెంట్ జాబ్ వస్తే డాష్ చాలు. విచిత్రం ఏంటంటే అది కూడా వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చింది కానీ ఏం చావలేదు, ఇక్కడ చాలు చావలేదు. అప్పుడు అనుకున్నాడు, ఉద్యోగం ఉంటే సరిపోతుంది ఏంటి, సొంత ఇల్లు ఉండొద్దు, ఇంకేంటి ఇప్పుడు పోయేలోపు ఒక ఇల్లు కట్టుకుంటే డాష్ చాలు. ఇల్లు వచ్చింది కానీ చాలు చావల. ఇల్లు వచ్చినా చావలేదా? లేదు లేదు లేదు. మా వాడిని అమెరికాకు పంపాలి, నేను చూడాలి.
వాడు అమెరికాలో అడుగు పెడితే చాలు, ఆడు పోయాడు, చాలు చావలా. అనేది ఏంటంటే, భూ సంబంధమైన వాటిని మీరు ఎన్ని కోరుకుంటున్నా చాలు చావదు, చావదు. బికాస్ హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. హమ్మయ్య అనుకోవడానికి లేదు ఇక్కడ. సైకిల్ ఉంటే చాలు, సైకిల్ వచ్చింది. ఇప్పుడు బైక్ వద్దు, యాక్టివా ఉంటే చాలు, యాక్టివా వచ్చింది. స్కూటీనో యాక్టివానో అది వచ్చింది. ఇప్పుడు గేర్ల బండి ఉంటే చాలు, వచ్చింది. గేర్ల బండి అయినా చిన్న బండి కాదు, ఇది పెద్ద బండి కావాలి, అది ఉంటే చాలు, అది కూడా వచ్చింది. ఇప్పుడు ఎండకెండుతున్నాను, వానకు దడుస్తున్నాను, ఎంత పెద్ద బండి ఉంటుంది, టాప్ ఉన్న బండి ఉంటే బాగుంటుంది. అప్పుడు నానో వచ్చింది. నానో వచ్చిన కొద్ది రోజులకి నో అన్నాడు. ఎందుకు? ఇది చిన్నగా ఉంది, ఇదే నడుపుతాం, పెద్ద బండి కావాలి. చాలు ఎక్కడ చేస్తుంది? చావదు. అయితే ఒకరోజు యేసుప్రభు ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్న మాటలు చెబితే ఆయనను ఫాలో అయిన శిష్యులు చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఆయన నా శరీరము తిని నా రొట్టె నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవంలో ఉంటాడు, నిత్య జీవానికి పాత్రుడు అని చెబితే అది భరించలేక వెళ్ళిపోయారట. అప్పుడు పక్కనున్న 12 మందిని చూసి ఆ 12 గురితో యేసుప్రభు అన్నమాట, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే పేతురు గారు చెప్పిన సమాధానం, మేమెక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. అంటే నీ మాట చాలయ్యా అన్నాడు. ఈ చాలు చాలా బాగుంది, అంతేనా? పేతురు గారు యేసుప్రభుతో అన్నమాట అంటే యోహాను సువార్త 6:66 నుంచి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుంచి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసుప్రభు, మీరు కూడా లగేజీలు సర్దుకున్నారా అని అడిగాడు. ఆయన 12 మందిని అడిగితే అప్పుడు పేతురు గారు, ప్రభువా ఎక్కడికి పోతాం ప్రభువా, ఏదో ఉద్యోగాల కోసమో, బంగారం కోసమో, బైకుల కోసమో, కార్ల కోసమో, ఇంటి కోసమో, భవనాల కోసమో మాకెందుకు ప్రభువా, మాకు నీ మాటలు కావాలి ప్రభువా. అంతేనా అనింది ఆయన? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, ఆ మాట కావాలి, నీ ఉంటే చాలు యేసయ్య అన్నాడు. దాన్నే మనం పాటగా పాడుకుంటాం. ఏది బాగుంది చెప్పండి? ఇల్లుంటే చాలా, నువ్వుంటే చాలా. మన దేవునితో ఏమనాలి? నీ ఉంటే నాకు చాలు యేసయ్య, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఇది బాగుంది. ఈ చాలు సంపూర్ణమైన చాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంకేం ఉండదు. పేతురు గారికి అదే అర్థమయ్యే, నువ్వు ఉంటే చాలు అన్నాడు. అంతే, నువ్వు ఉంటే చాలు, నాకు నువ్వు ఉంటే చాలు, నువ్వు చాలు, నీ మాట చాలు. మన నోటు ఎందుకు ఈ మాట రావట్లే? ఇప్పుడు మీరు అనొచ్చు, ఎన్నిసార్లు పాడలేదు ఆ పాట అనండి. మీరు ఎన్నిసార్లు పాడలేదు ఆ పాట? పాట పాడితే కాదు, హృదయంలో రావాలి ఆ పాట. అందామా? ఈరోజు నుంచి అందామా దేవునితో, దేవా నువ్వు ఉంటే చాలు, నాకు నీతో నేనుంటే చాలు. నాకు చచ్చిపోవాలని ఉంది అన్నాడు పౌలు గారు. కానీ మీకోసం బతకాలి, కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా ప్రభు నాతో ఉన్నాడు చాలు, నేను దేవునితో ఉన్నాను చాలు. ఇది సంపూర్ణత. మరి ఏదైనాలో తల్లిగారు చేసిన తప్పేంటి? దేవునితో ఉంటే చాలు, మిస్ అయింది పాయింట్. చెట్టు ఉంటే చాలు అనుకుంది. చెట్టు బాయ్, తోట బాయ్, అన్నీ బాయ్, బయటికి వచ్చేసింది. ఇప్పుడు అది నష్టం. ఏదైతే మంచి అనుకుందో చెట్టును చూసి, ఆ చెట్టు పోయింది, ఈవిడ అనుకున్న మంచి ఎగిరిపోయింది. అందం అనుకుంది, పోయింది చెట్టు, అందం మిస్ అయిపోయింది. రమ్యమైనది అనుకుంది, చెట్టు ఎగిరిపోయింది. వివేకం ఇస్తుందేమో అనుకుంది, ఇవన్నీ తర్వాత మాయ అని తెలిసిపోయింది.
దేవుడు ఉంటే చాలు నాకు అనేటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చి మరొక దానికోసం పరుగులెత్తిన ఆవిడ అన్నిటినీ కోల్పోయి బయటపడిపోయింది. ఆ తప్పు మనం చేస్తున్నాం, అది నేను చెప్పేది. ఇక్కడ మనము చేస్తున్నాం. దేవుణ్ణి పక్కన పెట్టి ఏదేదో కావాలని ఈరోజు మనము పరుగులెత్తుతుంటే సంపూర్ణత అన్నది దేవుని దగ్గర ఉందన్నటువంటి పాయింట్ మిస్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటే రేపు పొద్దున మనం కూడా అనుభవించేది అదే. ఒక క్రీడాకారుడు, ప్రముఖ క్రీడాకారుడు, ఎందరో దేవునిగా కొలిచేటువంటి క్రీడాకారుడు ఆ క్రీడ నుంచి రిటైర్ అయిపోతున్నమాట. ఇన్ని రోజులు నా కుటుంబాన్ని నేను కోల్పోయాను అంటున్నాడు. మరి ఏంటి, నా జీవితమే ఆట అనుకున్నాను, ఈరోజు ఆట ఎగిరిపోతుంది నాకు. నా మాట అర్థమవుతుందో లేదో మీకు? ఆటనే తనకు ప్రాణం అనుకున్న ఒక ఆయన ఆట నుంచి రిటైర్ అయిపోతూ ఆ రిటైర్మెంట్ స్పీచ్లో అంటున్నాడు, నా భార్య నన్ను క్షమించాలి, నా బిడ్డ నన్ను క్షమించాలి, నా కొడుకు నన్ను క్షమించాలి. ఎందుకు అని అడిగితే, నేను మీకు న్యాయం చేయలేకపోయాను, ఆటకు న్యాయం చేశాను, కానీ ఇంతకాలం నా పిల్లలకి నేను దూరం అయ్యాననే ఫీలింగ్ నాకు కలుగుతాను, అందుకే రిటైర్మెంట్. ఒకప్పుడు ఆట ఉంటే చాలు, కానీ ఇప్పుడు ఆట లేకున్నా చాలు. ఆటే ప్రపంచం అనుకున్నాడు, కానీ ఆటే ప్రపంచం కాదని తర్వాత అర్థమైంది. నటనే ప్రపంచం అనుకుంటున్నారు కొంతమంది, తర్వాత తెలుస్తుంది నటనే ప్రపంచం కాదని. రాజకీయ నాయకులు కొంతమంది వయసు అయిపోయిన తర్వాత రాజకీయాల నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటారు. మరి ఇంతకాలం అనింది ఏంటి? రాజకీయమే నా జీవితం, ప్రజాసేవే నా జీవితం అని అనుకొని ఇప్పుడు నేను రిటైర్ అయిపోతున్నాను. ఏమని అడిగితే, ఇంకా జీవితం చాలా ఉంది, ఇది కాదు, ఓన్లీ ఇట్ ఈస్ ఎ పార్ట్. అనేది ఏంటంటే, మనం ఇష్టపడి ప్రపంచంలో కోరుకునే ఏ రంగమైనా ఒకరోజు మనకు చూపించే పాఠమే నాలో సంపూర్ణత లేదని చెబుతుంది. అంతేనా? చదువులు చదివి 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 డిగ్రీలు సంపాదించి ఏదో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటాడు, ఎందుకు పని, ఇవేమి నాకు ఇప్పుడు పనికి రావండి, అన్ని పక్కన పెట్టేశాను, అన్నిటిని వదిలేశాను. ఎందుకు? నువ్వు ఇంకేదో కోరుకుంటున్నావు, అది ఇక్కడ దొరకట్లేదు. అంతేనా? ఈ భూమి మీద వస్తువుల కోసం మనము పరుగెడితే ఆ వస్తువులు ఒకరోజు మనకు పాఠం చెబుతాయి, నువ్వు కోరుకున్న సంపూర్ణ ఆనందం మా దగ్గర లేదని. పోనీ వస్తువులను పక్కన పెట్టి వ్యక్తులను మీరు ప్రేమిస్తారా ఎక్కువగా? ఆయన ఉంటే చాలని వ్యక్తి, ఆమె ఉంటే చాలని వ్యక్తి, వారుంటే చాలని వ్యక్తుల గురించి మనం ఒకప్పుడు ఆశపడుతూ, కొంతమంది అంటుంటారు, నాకు ఫ్రెండ్స్ ఉంటే చాలండి, మా అమ్మ లేకపోయినా పర్లేదు అంటుంటారు, మా నాన్న లేకున్నా పర్లేదు, ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆ ఫ్రెండ్స్ ఒకరోజు పాఠం చెప్తారు మనకు, ఒరే నువ్వు కోరుకున్న సంపూర్ణ ఆనందం మా దగ్గర లేదని. బైబిల్లో ఒక కుమారుడట తండ్రి దగ్గరికి వెళ్ళి, నాస్తి నాకు ఇచ్చే అన్నాడట. ఇచ్చేసాడు. వీడు వెళ్ళి స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేశాడు, డబ్బులు అయిపోయేసరికి ఒకడు లేడు పక్కన. ఒకప్పుడు వాడేమనుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న కుమారుడు ఏమనుకున్నాడు, నాకు ఫ్రెండ్స్ ఉంటే చాలు, వాళ్ళు నీ దగ్గర డబ్బులు ఉంటే చాలు అనుకున్నారు వాళ్ళు. ఆ డబ్బులు పోయినాయి, వీళ్ళు ఎగిరిపోయారు. మనుషులను వాళ్ళుంటే చాలనుకున్న ఒక కుమారుడు చరిత్రలో పాఠం నేర్చుకున్నాడు, వీళ్ళ దగ్గర నాకు సంపూర్ణత లేదని. అలాగే ఈరోజు మనం కూడా ఆ మనిషి ఉంటే చాలు నాకు, ఆ వ్యక్తి ఉంటే చాలు నాకు, ఆ వ్యక్తులు ఉంటే చాలు నాకు అని అనుకుని రేపొద్దున వాళ్ళ దగ్గర కూడా మనం డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళ చేతిలో కూడా దెబ్బతిని ఇక్కడ సంపూర్ణత లేదు అనేటువంటి పాట మనం నేర్చుకునేసరికి టైం అయిపోతుందేమో. అందుకే యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు కొండ మీద కూర్చొని చెప్పిన అద్భుతమైనటువంటి ఉపదేశంలో 5వ అధ్యాయం చివరి మాటలో చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం సార్, చివరి వచనం, 5వ అధ్యాయంలోని చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఎక్కడుంది పరిపూర్ణత? ఆయన దగ్గర ఉంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఈ మాటలు గనుక మీరు పాటిస్తే మీరును పరిపూర్ణులుగా ఉంటారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
తండ్రి అయిన దేవుడు ఉంటే చాలు, ఆయన కుమారుడు ఉంటే చాలు, పరిశుద్ధాత్ముడు ఉంటే చాలు. ఈ ముగ్గురు మన జీవితంలో ఉంటే చాలు. అది బాప్తిసం తీసుకొని పరిశుద్ధులుగా మారిన కొరంతీయులతో పౌలు గారు మాట్లాడుతూ 2వ పత్రికలో పరిశుద్ధులైన వారికి పత్రిక వ్రాస్తున్నానని చెప్పి చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడో చూడండి. అక్కడ 13వ అధ్యాయం, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనమా, 9వ వచనమా, మీరు సంపూర్ణులు కావాలని అనే మాట ఉంటుంది. 9 చదవండి. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులుగా ఉంటే మాకు సంతోషం. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననే మా ప్రార్థన. ఎలా కాగలరు సంపూర్ణులుగా? ఇదిగో ఈ వాక్యమందు నడవండి అని చెబుతున్నాడు. వాక్యంతో సహవాసం చేయండి, సంపూర్ణులు అవుతారు మీరు. సంపూర్ణత అన్నది మీకు ఇక్కడ దొరుకుతుందని చెబుతున్నాడు పౌలు గారు. ఇది మనకు అర్థమైందా అని అడుగుతున్నాను ఈరోజు. ఇది మనకు అర్థమైందా? మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకో మాట చెప్తాను. మందిరంలో కూడా, సంఘంలో కూడా రకరకాల పరిచర్యలు ఉంటాయి. ఉదాహరణకు వాయిద్యాలు అనుకోండి. కొద్దిసేపు వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎక్కువగా యవనస్తులు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, సీనియర్స్. నేను అందరినీ గౌరవిస్తూ చెబుతున్నమాట. ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక గిటార్ ప్లేయర్, లేదా ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో, జనరల్గా సైకాలజీ ఏంటంటే నేను కీబోర్డ్లోనే మాస్టర్ అయిపోవాలి, తబలాలో మాస్టర్ అయిపోవాలి, గిటార్లో మాస్టర్ అయిపోవాలని అనుకుంటుంటారు. కానీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో మీకు ఎంత పట్టున్నా మీ జీవితం వాక్యానికి దూరంగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. అర్థం చేసుకుంటున్నారా? దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే గుండె మీద చేసుకుని ఆలోచిస్తే అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ అంతా కీబోర్డే, కాన్సన్ట్రేషన్ అంతా తబలానే. తబలాలో నేను కింగ్ అయిపోవాలి, కీబోర్డ్లో కింగ్ అయిపోవాలి, గిటార్లో కింగ్ అయిపోవాలి, ఫ్లూట్లో కింగ్ అయిపోవాలి. అంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఉంది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయం అయిపోతాయి. లయం అయిపోయినప్పుడు ఫ్లూట్ కూడా ఎగిరిపోతుంది, తబల కూడా ఎగిరిపోతుంది. పాయింట్ ఏంటంటే నిత్యము నిలిచేదే వాక్యం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. దీని తర్వాతనే ఏదైనా దీని పక్కన పెట్టి మీరు ఇంకొక దాని మీద మనసు పెడితే అది మీకు పరలోకం తెచ్చిపెట్టేది కాదు, దేవునికి పరలోకానికి దూరం చేసేది. అర్థం చేసుకుంటున్నారా? అదన్నమాట. అంటే సంఘము బయట ఉన్న వాళ్ళు సంపూర్ణత కోసం ఎక్కడో వెతుకుతున్నారు. ఆటలని, పాటలని, నటనని, రాజకీయమని అంతా. మరి సంఘము లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నా. సంఘము లోపల నుండి కూడా మీరు సంపూర్ణులుగా కావడానికి దీన్ని పక్కన పెట్టి ఇంకొక దానికోసం వెతుకుతున్నారా? అలాగైతే పొరపాటు జరుగుతుంది. జరుగుతున్నట్టే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. నేను పొయ్యేలోపండి మా చర్చ్ బిల్డింగ్ ఇలా చూడాలనుకుంటున్నాను అన్నాడు ఒక ఆయన. ఎల్డర్ అనుకోండి, ఒక పెద్ద ఆయన అనుకోండి. ఆయన డ్రీమ్స్లో, ఆయన విజన్లో వాళ్ళ చర్చ్ బిల్డింగ్ ఇంత పెద్దగా ఉండాలనుకున్నాడట. నేను పోయేలోపు ఆ బిల్డింగ్ అలా చూడాలి, పోవాలి. బిల్డింగ్ అలా చూడాలనేటువంటి కోరిక ఏంటి? సరే, బిల్డింగ్ పెద్దగా అవ్వాలి అనుకోవడంలో వరకు లేదు, కానీ అది ఉంటే చాలు అనుకోవడం ఏంటి? వాక్యము, ప్రార్థన ఇవన్నీ ఎక్కడో ఉంటాయి ఆ ప్రయారిటీస్లో. ఏ 2వ స్థానమో, 3వ స్థానమో, 5వ స్థానమో, 10వ స్థానమో. ముందు నేను బిల్డింగ్ కట్టాలి. వాక్యతలో చూసుకుందాం. సంఘములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య బాధ్యత ఇస్తాడు. కానీ ఆ ఏ పరిచర్య అయినా కూడా దీనికి అంటు కట్టబడి ఉండాలి. దీనికి డిస్కనెక్ట్ అయ్యి నేను చేస్తానంటే, దీన్ని విడిచిపెట్టి నేను చేస్తానంటే అది దేవుని పని అవ్వదు, అది సంఘ పరిచర్య అవ్వదు. ఈవెన్ వంట చేయడం కూడా ఒక పరిచర్యే కదా మరి. అయితే వంట చేసే పరిచర్య దేవుడు ఒకరికి అప్పగించాడు అనుకున్నాం మన సంఘంలోనే. ఇక వాళ్ళు జీవితాంతము వెరైటీ వంటలు చేసేసి ఇందులో నేను మంచి పట్టు తెచ్చుకోవాలని చెప్పేసి వాక్యాన్ని పక్కన పెట్టి గరిటె తిప్పితే పంచభూతములు మికటమైన వెంట్రముతో లయమైపోతాయి, అందులో
గరిటె కూడా పోతుంది. అంతే కదా మరి. కొంతమందికి అదే ఉంటాయి తెలుసు. ఎలా అంటే, ఏమండి సంఘానికి వచ్చే వాళ్ళకి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలండి, అంతేనా? అది ఉంటే చాలు నాకు. మరి నువ్వు తినవా ఈ వాక్యాన్ని? ఈ వాక్యం నీకు వద్దా? వంట చేస్తే చాలని అక్కడ లీనం అయిపోయింటారు, నిమగ్నం అయిపోయింటారు, అంతే. మనసుంటే మార్గం ఉంటుంది. ముందే ప్లాన్ చేసుకొని వంట టైంకి వంట కంప్లీట్ చేసుకొని వాక్యం టైంకి వాక్యం దగ్గర కూర్చోవచ్చు. అంటే మనము సంఘ పరిచర్యలో ఉన్నామని అనుకుంటూ దేవుని పనికి దూరంగా ఉండే పరిస్థితులు ఎలా ఉంటే మీకు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలని. ఇంకా కిచెనే జీవితం అనుకుంటే, కిచెనే ప్రపంచం అనుకుంటే, వంటగదే వాక్యపు గది అనుకుంటే మనం ఎట్లా పొరపాటు చేస్తున్నాం, ఎలా దెబ్బతింటున్నామో మనకు అర్థం కావాలి. ఇక్కడ మీకు విషయం చెప్పమంటారా? చరిత్రలో పెద్ద పెద్ద సేవకులకు దేవుడిచ్చిన పరిచర్య వడ్డించడం. అందులో స్టెఫెన్ గారు ఉన్నారు, ఫిలిప్ గారు ఉన్నారు. స్టెఫెన్ గారికి దేవుడు అప్పగించిన పరిచర్య అంటే చెప్పిన అన్నం వడ్డించడం, అంతేనా కదా? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మీరు చూస్తే ఆహారము వడ్డించేటువంటి, ఆహారము పంచిపెట్టేటువంటి బాధ్యత 7గురికి ఇస్తే ఆ 7గురిలో స్టెఫెన్ గారు, ఫిలిప్ గారు ఉన్నారు. మామూలు బోధకులా, మామూలు సేవకులా? అల్టిమేట్గా చెప్పాలంటే స్టెఫెన్ గారి చేతికి గరిటిచ్చాడు దేవుడు. గరిటిచ్చావు కదా అని చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టలేదు. వాక్యమే, గరిటె. స్టెఫెన్ గారితో మాట్లాడడానికి వణికిపోయారట. తెలియని వారి కోసం, అంటే కొంతమంది తెలియకపోవచ్చు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము తీద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచి పెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పని ఇంతకది? ఆహారము పంచిపెట్టే పని. విషయం ఏంటంటే, ఆహారం పంచిపెట్టేవారు కూడా ఎలాంటి జ్ఞానంతో నిండుకొని ఉండాలనుకున్నారు వాళ్ళు? ఆత్మతోను జ్ఞానముతో. అంటే ఆహారం వండేవాళ్ళు కూడా ఈ జ్ఞానంతో నింపుకోవాలట హృదయాల్ని. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది కేవలం దానికే కదా, అన్నిటికీ. క్వైర్ టీం వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ పాటలు పాడే వాళ్ళు ఉన్నారనుకోండి, పాటలే నా పరిచర్యగా నాకు సంబంధం లేదనుకోకూడదు. మీరు కూడా దేవుని వాక్యపు జ్ఞానంతో మీ హృదయాలు నింపుకోవాలి. అందరూ ఏ పరిచర్య ఉన్నా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ జ్ఞానం ఉండాలి. ఇది లేకుండా నేను చేస్తానంటే అది పరిచర్య అవ్వదు. ఓకేనా? పాంఫ్లెట్లు, పోస్టర్లు, బ్యానర్లు అని పబ్లిసిటీ నేను ఒకరికి అప్పగించాను అనుకోండి, ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికైనా అప్పగించాడే కదని ఇంకా జీవితాంతం పాంఫ్లెట్లు, పోస్టర్లు అని గోడలెంబడి రోడ్లెంబడి తిరుగుతానంటే కుదరదు. అంటే అది నీకు ఒక పార్ట్ అంతే, కానీ నీకు ముఖ్యమైనది ఏంటి? వాక్యం. దానికి డిస్కనెక్ట్ అయి చేయకు. దానికి డిస్కనెక్ట్ అయ్యి పోస్టర్లు అతికిస్తే వేస్ట్, దానికి డిస్కనెక్ట్ అయ్యి బ్యానర్లు కడితే వేస్ట్, దానికి డిస్కనెక్ట్ అయ్యి గ్రౌండ్ క్లీన్ చేస్తానంటే వేస్టే, దానికి డిస్కనెక్ట్ అయ్యి స్టే చేస్తానంటే కుదరదు, దానికి డిస్కనెక్ట్ అయ్యి నేను సువార్త సభలు పెట్టిస్తే కుదరదు. ఈ వాక్యానికి నువ్వు అంటు కట్టబడి ఉండకుండా డబ్బులు ఇస్తానంటే సరిపోదు, మీటింగ్లు పెట్టిస్తే సరిపోదు, అన్నం పెడితే సరిపోదు. దీనికి కనెక్ట్ అయి చేయాలి, అంతేనా? దీనికి కనెక్ట్ అయ్యి చేయాలి. మనం ఏమనుకుంటామంటే దీనికి కనెక్ట్ అయ్యి చేయకుండా దీనికి డిస్కనెక్ట్ అయ్యి ఏవేవో చేస్తూ సంఘంలో దేవుని పని కాదు అది. అంటే దేవుని పని చేయాలండి, ఇదిగో 10 రూపాయలు. నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు సరే, నువ్వు వాక్యానికి దగ్గరగా ఉన్నావా లేదా? లేవు. అలాగైతే ఆ 10 రూపాయలు నువ్వు ఇవ్వడం అనేది దేవుని పని కాదు. నేను మీటింగ్లు పెట్టిస్తానండి వచ్చే నెల మా ఊరిలో 3 రోజులు గ్రాండ్గా చేస్తాను, మీరు చూడండి. రైట్. నువ్వు రోజు వాక్యం చదువుతున్నావా? లేదండి. ప్రార్థన? లేదండి. మందిరం? లేదండి. మరి సభలు 3 నెలలకు ఒకసారి పెడతానండి. నువ్వు వాక్యాన్ని వదిలేసి ఇవన్నీ చేస్తే నువ్వు సువార్త సభలు పెట్టినా అది దేవుని పని కాదు. ఎందుకు? నీ జీవితం నువ్వు దేవునికి దగ్గరకు ఉంచుకోవట్లా. డబ్బులు ఉన్నాయి కనుక పెడుతున్నావు, అప్పులు ఇచ్చే వాళ్ళకి తెస్తున్నావు,
అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరు సంఘ పరిచర్యలో మీరు ఏ పాత్రలు అయితే పోషిస్తున్నారో ఆ పాత్రలో ఉన్న మీరు వాక్యానికి దగ్గరగా ఉన్నారా లేదా స్టెఫెను గారిలా, వాక్యానికి దగ్గరగా ఉన్నారా లేదా ఫిలిప్పు గారిలా? అలా ఉండి చేస్తేనే అది దేవుని పని అవుతుంది. అలా లేకుండా చేస్తే మనం తలకిందులు తపస్సు చేసినా దేవుని పని కిందికి రాదు. మనమే అనుకుంటున్నాం నేను పోయేలోపు ఒక 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 20 సార్లు ఆ మీటింగ్లు పెట్టిస్తే చాలు, అది సంపూర్ణత అనుకుంటున్నాం. హవమ చేసింది అదే. దేవునికి డిస్కనెక్ట్ అయ్యి ఒక మంచి, ఒక అందం, ఒక వివేకం, ఒక రమ్యం ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయన్న మాయలోకి వెళ్ళిపోయి ఆవిడ దెబ్బతినిపోయింది. ఏదేనులో తల్లి ద్వారా దేవుడు నేర్పిస్తున్న 5వ పాఠం ఇది. అంతేనా? 5వ పాఠం ఇది. ఈ మధ్య చర్చికి ఎందుకు రావట్లేదంటే, నేను మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నేను ఉద్యోగం చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుని పనిగా ఎక్కువ జరుగుతుంట. ముందు నువ్వు ఇక్కడికి రా, తర్వాత దేవుని పని ఆలోచిద్దు. ఎప్పుడు నువ్వు ఉద్యోగం కొట్టాలి, తర్వాత ఎప్పుడు నువ్వు జీతాలు సంపాదించాలి, దాంతో నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? ఇంకా నువ్వు నీకు ఉద్యోగం రాకపోతే భూమి మీద దేవుని సేవ జరగదు. మరి ఇవన్నీ ఏంటంటే సొంత జ్ఞానం, సబుద్ధి. ఇక్కడికి దూరం అయ్యి ఏదో చేస్తాను అనుకో, ఇక్కడ ఉంటూ ఏదన్నా చెయ్యి. క్లియర్? ఎన్నో పాఠం ఇది? 5. 4 ఏంటి మనం మాట్లాడుకుంది? తన జీవితాన్ని తన కంట్రోల్లోనికి తెచ్చుకోవడం ఆవిడ చేసిన తప్పు. మనం కూడా చేస్తుంటాం అదే. 5 ఏంటి? సంపూర్ణత ఇక్కడెక్కడో ఉందని వెతుక్కోవడం. ఇక్కడెక్కడా లేదు సంపూర్ణత, ఆయన దగ్గర ఉంది, ఆయన మాటల దగ్గర ఉంది. దీనికి డిస్కనెక్ట్ ఏది చేసినా అది అసంపూర్ణతే అవుతుంది. రైట్? చివరిగా 6వ పాఠం మాట్లాడుకొని ఆమె నందం. 6వ పాఠం. 6వ పాఠాన్ని ఇంతకు హవమ గారు తన జీవితంలో తనను తాను ఏమిగా చూపించుకోవాలనుకుందని కొద్దిసేపు అలా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వివేకం కోరుకుంది, పండు తింటే వివేకం వస్తుంది. రైట్, వివేకం వస్తుంది. ఆఫ్టర్ దట్ వాట్ యూ వాంట్ టు సీ? వివేకం వస్తుంది. అయితే ఆ తర్వాత ఏంటి? అబ్బా, హవమ గారంటే నిజంగా సమాజంలో అందరూ అనుకోలేము, ఎంత జ్ఞానవంతురాలండి, నిజంగా ఎంత వివేకం అంటే, ఎంత బుద్ధి అండి, ఆమె క్వాలిఫికేషన్, ఆమె డిగ్రీలు ఏంటండి అని అనుకోవాలి అందరూ. వివేకం సంపాదించాలనుకుంటున్నావు, ఆఫ్టర్ దట్ నో ఆన్సర్ దానికి. నో ఆన్సర్ దానికి. అంటే నువ్వు నీ జీవితంలో ఎలా నువ్వు నీ ఐడెంటిటీ సమాజంలో ఎలా చూపించాలనుకుంటున్నావు? ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తింపు గురించి. నా లైఫ్లో అండి ఒక మంచి సింగర్ అవ్వాలనుకుంటున్నానండి అని ఒక చెల్లో ఒక తమ్ముడు అన్నాడు అనుకోండి కొద్దిసేపు. బాగుంది, సింగర్ అవ్వాలనుకుంటున్నా, హ్యాపీ, వెరీ గుడ్. ఏంటి అదా ఈజ్ దట్ యువర్ ఫైనల్ గోల్? అంటే అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా సింగర్ అంటే ఆవిడేనండి, సింగర్ అంటే ఆయనేనండి అని అందరు అంటుంటే వినాలనుకుంటున్నావా? అదేనా? ఈజ్ దట్ ది ఐడెంటిటీ వాట్ యు ఆర్ సీకింగ్ ఫర్? ఆలోచించండి. కొన్ని మన ఐడెంటిటీని ఎలా చూపించాలనుకుంటున్నాం? నేను ఒక పెద్ద ఆఫీసర్, పెద్ద కలెక్టర్, ఒక పెద్ద మినిస్టర్, పెద్ద పరిపాలకుణ్ణి అని బయట అనుకుంటుంటారు. బయట అలా 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 చూపించుకోవాలనుకుంటారు. వాళ్ళ ఐడెంటిటీ అలా చూపించుకోవాలనుకుంటున్నారు. ఒక గొప్ప సైంటిస్ట్ కావాలనుకుంటాడు ఒక మనిషి, అదే ఐడెంటిటీ. నేను పోయేటప్పుడు నా సమాధి మీద రిటైర్డ్ సైంటిస్ట్ అని పడాలంతే. అలా ఉంటాయి చూడండి కొంతమందికి. నా పేరు పక్కన అది పడాలి, అది నేను చూడాలి. అంటే ఐడెంటిటీ ఏంటి? నా పేరు పక్కన ఈ ఐడెంటిటీ రావాలి. కానీ విషయం ఏంటంటే, హవమ మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకెందుకు ఈ పండిచ్చే వివేకం ఎందుకు నాకు, ఈ పండిచ్చే జ్ఞానం ఎందుకు నాకు? నువ్వు ఎవరమ్మా అని అడిగితే ఆమె పండు తినకముందు దేవుని చేత ప్రేమింపబడుచున్న ఒక మంచి స్త్రీ. ఐ యామ్ అ బిలవ్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను కొన్ని నేను చెప్తాను మీకు ఏది నచ్చిందో చెప్పండి నాకు. మీ పేరు పక్కన కలెక్టర్, మీ పేరు పక్కన మినిస్టర్, మీ పేరు పక్కన సైంటిస్ట్, మీ పేరు పక్కన ప్రెసిడెంట్, మీ పేరు పక్కన ప్రైమ్ మినిస్టర్ అన్నీ పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ ఒకటి చెప్తున్నా, మీరు పేరు పక్కన దేవుని బిడ్డ, దేవుని కుమారుడు,
దేవుని కుమార్తె. ఏది బాగుందో చెప్పండి. మీరు అనకపోతే బయటికి వెళ్ళరని మీ భయం ఇప్పుడు కదా. ఏంటి, అమ్మ దేవుని బిడ్డ అనకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాడరా స్టార్టింగ్ ప్రేయర్ నుంచి అన్న. క్వశ్చన్ చెప్పమంటారా? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని అనిపించుకోవడం ఒక హోదా అట బైబిల్లో. అపరాధములు పాపములు అంటించుకొని మనం అపవాది పిల్లలుగా మారిపోయాం. కానీ అపవాది పిల్లలు మరలా దేవుని పిల్లలు అయితేనే క్రీస్తుతోటి వారసులు అవుతారు. పరలోకం కావడం అనేది కదా అల్టిమేట్ మనందరి గోలు. పరలోకంలో అడుగు పెట్టాలంటే మన పేరు పక్కన ఇది పడాలి. ఏమని పడాలి? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అన్న పేరు పడాలి. కలెక్టర్ పడితే పోదు, మినిస్టర్ అని ఉంటే పోదు, పరలోకంలో మనకు సీటు దొరకదు. దేవుని కుమారుడు. వచనం తీద్దాం ఇప్పుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనమా 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల అగుటకు, అది అధికారం. అది దేవుని పిల్లలు అని అనిపించుకోవాలంటే అదొక హోదా అట, అధికారం. అది అపవాది పిల్లలుగా మారిపోయిన మనకు పరలోకం ఎక్కడిది? అపవాది పిల్లలుగా మారిపోయిన మనము మరలా మన పేరు పక్కన దేవుని కుమారుడు అని అనిపించుకుంటే తప్ప పరలోకం రాదు. అనిపించుకోవాలంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్రొసీజర్? యూనివర్సిటీలో సీటు కొడితే కాదు, గవర్నమెంట్ జాబ్ వస్తే రాదు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని అనిపించుకోవాలంటే మన పాపపు జీవితాన్ని యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంలో కడుగుకొని ఆయన మాటల ప్రకారంగా శేష జీవితం అంతా బతకాలి. అప్పుడు మన పేరు పక్కన పడుతుంది ఏమని? సన్ ఆఫ్ గాడ్ లేదా డాటర్ ఆఫ్ గాడ్. అది పడితేనే పరలోకం. ఒక విషయం ఆలోచిద్దామా? నా జీవితం అంతా నా పేరు పక్కన ఇది ఉండాలి అన్న ఆలోచన మనకు ఎప్పుడు రాలేదు కదా. ఇది వాస్తవం. నా పేరు పక్కన ఏదేదో అసలు ఆ సమాధుల పైన, మన క్రిస్టియన్ సమాధుల దగ్గరికి వెళ్ళండి. మన క్రిస్టియన్ సమాధుల దగ్గరికి వెళ్ళి పేరు పక్కన ఏముందో చూడండి. అన్ని రిటైర్డ్లు పక్కన ఏవేవో ఉంటాయి. కానీ మనం పోయిన తర్వాత మన సమాధిపై ఏమనబడాలి? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. రిటైర్డ్ ప్రైమ్ మినిస్టర్, రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ కలెక్టర్ వద్దు ఇవన్నీ. ఏంటి ఐడెంటిటీ? చూడండి ఇక్కడ చూడండి. పోయిన తర్వాత కూడా ఇదే ఐడెంటిటీనా? సమాధి పైన కూడా అదే గుర్తింపా? అంటే సమాజంలో నిన్ను ఎలా చూపించాలనుకుంటున్నావు? టీచర్గా ఉండి రిటైర్ అయిపోయారని చెప్పాలనుకుంటున్నావా? ఎంఆర్ఓగా ఉండి కలెక్టర్గా ఉండి నేను రిటైర్ అయిపోయారని చూపించాలనుకుంటున్నావా? మనం చదివిన చదువులో ఒక క్వాలిఫికేషన్లు రాస్తారు కదా పేరు పక్కన, ఎంఏ, ఎంటెక్, బీటెక్, మొత్తం అన్ని టెక్లు. ఎంటెక్ చదివిన మనిషి నేను అని చూపించాలనుకుంటున్నావా? నిన్ను నువ్వు ఎలా పరిచయం చేసుకోవాలనుకుంటున్నావు? పౌలు గారు ఎవరైనా నా గురించి మాట్లాడితే నా ఐడెంటిటీ చూపిస్తాను చూడండి అని ఆయన తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. తన ఐడెంటిటీని ఎలా చూపిస్తున్నాడు? ఇలాగున 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావించాలి. దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఎవరయ్యా నువ్వు అని పౌలు గారిని అడిగితే, నేను దేవుని దీన దాసుడను. ఇది బిల్లీ గ్రహం గారు చాలా పెద్ద సేవకులు ఆయన. అయితే ఒకరోజు అమెరికాలో ఆయనకున్న పేరును బట్టి కొందరు వచ్చి అడిగారట, అమెరికా ప్రెసిడెంట్గా ఉండడానికి మీరు ఎందుకు పోటీ చేయకూడదు? మీరు ఈజీ గెలిచేస్తారు కదా, మీకు ఫాలోయింగ్ అలా ఉంటుంది కదా అంటే, ఏ పోటీకి? అమెరికా అధ్యక్షుడిగా ఉండడం కోసం, అగ్రరాజ్యపు అధ్యక్షుడు ఉండడం కోసం మీరెందుకు ఎలక్షన్లో పాల్గొనకూడదు? మీకు సీట్ ఈజీగా ఇచ్చేస్తారు, మీరు ఈజీ గెలిచేస్తారంటే ఆయన అన్నాడు, అంటే ఇప్పుడు నేనున్న హోదాను విడిచిపెట్టి కిందికి దిగిరమ్మంటారా అని అడిగాడట. మీకు అర్థమవుతుందా పాయింట్? ఇప్పుడు నేనున్న పొజిషన్లో నుంచి కిందికి దిగి రమ్మంటారా అని అడుగుతున్నాడట ఆయన. ఇంతకు నువ్వెవరు అని ఆయన అడిగితే, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ది ఆల్మైటీ. సర్వశక్తిమంతుడి సేవకుడు నేను. అంత గొప్ప అధికారం, అంత గొప్ప హోదాను నేను పక్కన పెట్టి ఒక చిన్న దేశానికి ప్రెసిడెంట్కి రమ్మంటారా? నేను రానని చెప్పాడు సీరియస్గా.
అంటే ఆయన ఐడెంటిటీ చూడండి ఎలా చూపించుకుంటున్నాడు. అది కనుక అగ్రరాజ్యపు అధ్యక్షుడు అని తనను తాను చూపించుకోవడం కంటే ఆ మహాదేవునికి నేను చిన్న దాసుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది ఐడెంటిటీ. మన జీవితంలో కూడా మన పేరు పక్కన క్రీస్తు పరిచారకుడు, దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అన్న పేర్లే అందమైన పేర్లు. కొన్ని సందర్భాలలో ఈ లోకములో మనము అవతలవాడికి ఒక పరిచయం చేసుకోవడం కోసం కొన్ని సందర్భాలలో రాయాల్సి వస్తుంది. టీచర్ అని రాస్తే, ఆఫీసర్ అని రాస్తే తప్పని చెప్పట్లా. కానీ మన మనసు చెబుతుండాలి ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ తుచ్చమైనవి. ముఖ్యమైనది మాత్రం నేను ఆయన కుమారుడిగా జీవించడం, ఆయన కుమార్తెగా జీవించడం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు యేసుప్రభు గురించి. ఆ యేసుక్రీస్తు ప్రభు కుమారుడు అని అనిపించుకొని మనకు పరలోకంలో కనబడుతుండగా ఆయన తోటి వారసులుగా మనము భవిష్యత్తులో కనబడాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా కుమారులు, కుమార్తెలు అని అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకు దూరం అయిపోయి పెద్ద జ్ఞానిని అని అనిపించుకోవాలనుకుంటే అది అర్థరహితమైనటువంటి జీవితం. అమ్మగారు చేసిన 6వ తప్పు, వివేకము పొంది వివేకిగా సమాజంలో ఉండాలనుకుందేమో అది ఒక మీనింగ్లెస్ అటెంప్ట్ అని మనకు అర్థమైపోయింది. అంతేనా? ఇట్ వాజ్ అ మీనింగ్లెస్ అటెంప్ట్. అందుచేత 6 పాఠాలు తల్లి దగ్గర నుంచి మనం దేవుడు నేర్పిస్తున్నాడు. ఏదెనులో తల్లి పాఠాలు. మొదటిది ఒకసారి చెప్పేయండి. దేవుడు ఇచ్చిన స్థితిని ఆవిడ గుర్తించకపోవడం, తనకు దగ్గర ఉండడం కోసం. 2, ఆవిడ చేసిన మరొక తప్పు, ఒకప్పుడు నమ్మిన వాక్యమే ఈరోజు నమ్మలేనిదిగా కనబడింది. అది ఆవిడ చేసిన తప్పు. 3, ఇంకొకటి ఏంటి, వాక్యము చేత సాతాన్ని ఎదిరించవలసిన ఆవిడ వాక్యాన్ని పక్కన పెట్టింది. అది 3. 4, తన జీవితాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంది. 5, సంపూర్ణత కోసం లోకాన్ని చూసింది. 6, తన ఐడెంటిటీని దేవుని బిడ్డగా చూపించుకోకుండా మరొకటేదో చూపించుకోవాలన్న ప్రయత్నం. ఆ తల్లి ఈ 6 పొరపాట్లు, 6 తప్పులు చేసి తెలియకుండానే ఈరోజు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తోంది. ఈ పాఠాలను మనము దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా బ్రతకవలసిన అవసరం మనకుంది. ఇవి మన హృదయాల్లో స్థిరంగా నిలిచి మన హృదయాల్లో గొప్పగా ఫలించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. విషయం ఏంటంటే గత భాగం, ఈ భాగం 2 కలిపితే ఈ అంశం ఏదెనులో తల్లి పాఠాలు 2 భాగాలు మాట్లాడాను. అది పూర్తయిపోయింది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనము ముగింపులోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ చక్కని సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏదెనులో తల్లి ద్వారా మీరు నేర్పించిన పాఠాలు మా జీవితానికి ఎంత అవసరమని కళ్ళ ముందు కనబడుతుండగా వాటిని చక్కగా మేము సద్వినియోగపరచుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఏదెనులో తల్లి పాఠాలు మేము మాట్లాడుకున్నాం. వచ్చే వారం ఏదెను బయట తల్లి నేర్పించే పాఠాలు, ఆ తల్లి ద్వారా మీరు నేర్పించే పాఠాలు ఏంటో నేర్చుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుస్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.